తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం పడాల పరిధిలోని మార్కెట్ యార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీలు పాల్గొన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ గా చాపల మంగాబాయి రమేష్, వైస్ చైర్మన్ గా ముత్యాల వీరవెంకట సత్యనారాయణ, డైరెక్టర్లతో ఏఎంసీ సెక్రటరీ గౌతు భాష ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తుంగలో తొక్కిందని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్, రాష్ట్ర అధ్యక్షురాలు సుభాషిణి, జిల్లా అధ్యక్షురాలు మరియమ్మలు పేర్కొన్నారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆశా కార్యకర్తల రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 30, 31 తేదీల్లో కడపలో ఆశా కార్యకర్తల మహాసభలు జరుగుతున్నాయని, ఈ సభలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కడపలో ఆశా కార్యకర్తల రాష్ట్ర యూనియన్ సమావేశం, కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆశా కార్యకర్తల యూనియన్ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 30, 31 తేదీలలో ఇక్కడ కడప జిల్లాలో నిర్వహించబోతున్నాము. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి సుభాషిణి, అలాగే మా యూనియన్ గౌరవాధ్యక్షులు జి వేణుగోపాల్ గారు, అలాగే మా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి మరియమ్మ గారు అందరూ కూడా పాల్గొంటున్నాము. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మరి తుంగలో తొక్కుతా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా ఆశా కార్యకర్తలకు మరి వరాల జల్లు కురిపిస్తున్నామని పత్రికలు నిండా రాపించుకున్నారు. ఏ వరాల జల్లు కురిపిస్తామో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు 3 ప్రకటించారు. ఒకటి, ఆశా వర్కర్లకు 1,50,000 గ్రాట్యుటీ, మెటర్నిటీ లీవ్ 180 రోజులు, అదేవిధంగా వయో పరిమితి 62 సంవత్సరాలు పెంపుదల చేస్తా మరి ప్రకటించారు. కానీ ఆ పెంపుదల ప్రకటించి కూడా ఇప్పటికీ 3 మాసాల పైన అవుతా ఉంది. మరి ఎందుకు జీవో ఇవ్వట్లే? జీవో రాలే. జీవో రాని వల్ల అదేమీ పెద్దగా ఉపయోగం లేదు. ఈరోజు క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలను పీల్చి పిప్పి చేసి మరి పిండి పని చేయించుకుంటారు. కానీ వాళ్ళ కష్టం చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు గర్భవతుల నమోదు కాకపోతే ఖచ్చితంగా బలవంతంగా టార్గెట్ ఇస్తాను. టార్గెట్ ఇచ్చి ఒక్కొక్క ఆశా కార్యకర్త నెలకు 100 గర్భవతులు తీసుకురావాలంటే మరి ఎట్లా యాడ్ నుంచి తీసుకురావాలా? కానీ ఇది టార్గెట్ పెట్టి చేసే పని కాదు. వాళ్ళకు సంబంధం లేని పనిని కూడా ఆశా కార్యకర్తలు చేయిస్తాను. ఏఎన్ఎంలు, డాక్టర్లు, సూపర్వైజర్లు, డెమ్యూడెన్సీలు అందరూ వరుసగా ఒకరి మీద ఒకరు టార్గెట్ ఇచ్చి ఒత్తిడి పెడితే కొంతమంది ఆశా వర్కర్లు పనిచేయలేక పని ఒత్తిడి వలన ఎంతోమంది మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. విశాఖ 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురం వైసీపీ కార్యాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ 41వ వార్డులో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాసుపల్లి ప్రోత్సాహంతో 2 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయిన అమాయక ప్రజల పక్షాన వైసీపీ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమైనా సాధించారు అని అంటే 700 రూపాయల టికెట్, హరిహర వీరమల్లు అటర్ ఫ్లాప్ మూవీకి 700 రూపాయల టికెట్ పెట్టారు. ఐ ఆస్క్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, do you know what is the kg mangoes cost for the Chittoor Jilla?
అక్కడ ఉండే రైతుకి గిట్టుబాటు ధర ఎంత ఇస్తామన్నారో తెలుసా నీకు? క్రషర్స్ 5 రూపాయలు ఇస్తామన్నారు కేజీకి. కళ్ళు కనిపించాయా నీకు? సినిమాలు చేసుకుంటా ఉన్నావు నువ్వు. 5 సంవత్సరాలు పరిపాలన చేయవయ్యా. 5 సంవత్సరాలు అయిన తర్వాత అలాగే మీరు ఓడిపోతారు. అప్పుడు మీరు సినిమాలు మళ్ళీ చేసుకోండి. కంటికి రెప్పల వల్లే ఈ యొక్క గవర్నమెంట్ కాపాడుకోండి. 700 రూపాయలు టికెట్ అయితే మామిడిపల్లి ఎన్ని కేజీలు వస్తున్నాయండి? 350 కేజీలు మామిడిపల్లి. ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇక్కడ వరకు కూడా ఒక వంశీ ఒక్కడే బ్యానర్లు కట్టుకున్నాడు పాపం. మాకు చెప్తే మేమే కట్టేద్దాం కదా. ఏమయ్యారండి? చచ్చిపోయారా? పచ్చకర్ల, కొనతాల, విజయ్. మన ఆళ్వారికి ఎందుకండి? ఇక్కడ ఉండే టీడీపీ వాళ్ళు ఆళ్వాళ్ళు గెలిచారా? పవన్ కళ్యాణ్ ఓటు వాళ్ళకి పడలేదా? ఏం భరత్కి పడలేదా? వెలపూడికి పడలేదా? గణబాబుకి పడలేదా? ఒక మీ డిప్యూటీ సీఎం వస్తేనే హానర్ చేయలేకపోతా ఉన్నారే, ప్రోటోకాల్ చూపించలేకపోతున్నారే. లక్కీగా ఆ వంశీ అయినా కట్టాడు కాబట్టి, లేదంటే అతను తల ఎక్కడ పెట్టుకుంటూ ఉంటే నాకు అర్థం కావట్లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ కదా చెప్తాను, ఏదో రకంగా మాకు కబుర్ చేయండి, మేమే కట్టేస్తాం మీ అందరికీ. మా శ్రీధర్ గారు అయితే 100 కట్టేస్తాం. సో ఇది ఈరోజు మనం చూస్తున్న గవర్నమెంట్. 41 వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు 41 వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగింది. నిజంగా ఇంత విజయవంతంగా జరుగుతుందని నేనైతే అనుకోలేదు. ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వారంతటా వారు వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఎంత కష్టం లేకపోతే ఈ రోజు ఇంత స్వచ్ఛందంగా వస్తారు వార్డులో ప్రజలందరూ కూడా. మరి ఈ రోజు కూటమి పాలన ఎలా ఉంది అంటే, ఎప్పుడు సంపద సృష్టిస్తాం అన్నారు. సంపద సృష్టిస్తున్నారు, వాళ్ళ జోబిల్లోకి వెళ్తున్నాయి, వాళ్ళ పాకెట్ మనీ అదే అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. 1,86,000 కోట్ల సంపద సృష్టించుకున్నారు. వాళ్ళకు వాళ్ళే తీసుకున్నారు. ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? సూపర్ 6 పథకాలు ఏవైనా అమల్లోకి వస్తున్నాయా అంటే అక్కడక్కడ అరకొర జరుగుతున్నాయి. తల్లికి వందనం అనేది 3 పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామని చెప్పారు. పేరుకి ఎక్కడో దగ్గర 2, 3 ఉన్న 2, 3 ఉన్న పిల్లల దగ్గర వేశారు. సింగిల్గా ఉన్న పిల్లల దగ్గర ఎక్కడా వేయలేదు. ఈ రోజు నా వార్డులోనే చాలా మందికి పడలేదు. అలాగా పథకాలు అమలు చేయాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాల్సి వస్తుందని భయంగా ఉందంట. ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేంత భయంగా ఉన్నప్పుడు ఎందుకు నిలబడ్డారు? ఎందుకు మోసం చేసి గెలుచుకున్నారు? ప్రజల్ని మభ్యపెట్టి గెలుచుకున్నారు. ఈరోజు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అంటే భయం వేస్తుందంట. అంత భయపడి ఉన్నప్పుడు, చేతకంతనంగా ఉన్నప్పుడు వదిలేసేయండి. చేతనైన మగాడు, గట్స్ ఉన్న మగాడు మా జగనన్న వస్తాడు, అని చేసి చూపిస్తాడు ఏ విధంగా చేయాలా అనేది. కౌన్సిల్ ద్వారా తెచ్చుకునే అమౌంట్, బడ్జెట్ ద్వారా జరిగిన పనులే తప్ప ఇప్పటి వరకు కూటమి ద్వారా ఎక్కడ ఏ అభివృద్ధి పని జరగలేదు. ఆ ఒక్క ముక్క చాలు ఈ కూటమి ఎంత కుంటిదో అని చెప్పడానికి. రిబ్బన్ కటింగ్ చేస్తున్నాం కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక వర్క్ అవ్వలేదు. ఎన్నో చెప్పారు, హామీలు ఇచ్చారు. కానీ ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకే, మా ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ కుమార్ అనే తెలుస్తుంది, కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారో మాకు తెలియట్లేదు. నాకే తెలియట్లేదు. ఒక మేడం గారు కార్పొరేటర్, ఆవిడకే తెలియట్లేదు ఎమ్మెల్యే గారు ఎవరని. ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను, మీరు మా మీద పగలు పెట్టుకోవద్దు. ప్రజలకి ఏం చేయాలనేది ఆలోచించండి. నెక్స్ట్ టైం అయినా కనీసం 10 ఓట్లనే పడతాయి, 10 ఓట్లనే పడతాయి గ్యారంటీగా. ప్రజల మీద మీరు మా మీద మేమే కార్యక్రమం చేస్తాం అడ్డుకోవడానికి, మేమేం చేస్తాం దానికి ఇబ్బంది పెట్టడం తప్ప, మీరు ప్రజల మీద ఆ డబ్బులేవో ప్రజల మీద ఖర్చు పెడితే కనీసం 10 కుటుంబాలను బాగుపడతాయి, 10 ఓట్లనే వస్తాయని నేను తెలియజేస్తూ, ఇంకోసారి మాది ఇది ప్రజాప్రభుత్వం, ఎవరు అడ్డేది లేదు. ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉంది. ఇది వాక్ స్వాతంత్రం, ఎవరైనా మాట్లాడుకోగలం, ఎవరైనా అడగగలం, క్వశ్చన్ చెయ్యాలి. మీరు ఇంటికి వచ్చే ముందు ఎవరు ఏం చేశారు అని అడగండి. మీ ఇంటికి వచ్చే ముందు ఈ రోజు డ్రైనేజ్ పోకపోతే శ్రీధర్ గారే గుర్తొస్తున్నారు. ఈసారి ఆయన పిలండి, ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ పెద్దలందరినీ పిలండి, చేయించండి. పిక్కబడితే ఎంత తెలిసిపోతుందో డ్రైనేజ్ బాగాలేనప్పుడు ఎందుకు తెలియట్లేదు?
స్వీపింగ్ ఎంత చేస్తున్నారు? బిల్డింగ్ కడితే మాత్రం పిక్క పడవలకు వెంటనే 20,000, 30,000, 40,000 ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వచ్చారా రాజకీయంలోకి? ప్రజలకు సాయం చేయవయ్యా బాబు. నువ్వు రా రోజును, నీకు గట్స్ ఉంటే వాస్పిల్లాగా వచ్చి నువ్వు పెట్టు. నీకు ఎన్ని మంది క్వశ్చన్స్ చేస్తారో, నీకు ధైర్యం లేదు, నువ్వు రా వచ్చి బయటికి అని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్మభూమిలో ఎదగండి, జన్మభూమి కోసం నిలవండి. సింగపూర్లో తెలుగువారికి ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. చంద్రబాబుపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద పెట్టుబడి. సింగపూర్లో నారా లోకేష్ కీలక ప్రసంగం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వర లక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.